హాయ్ వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం టమాటా పప్పు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు 1 కప్పు, ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు 1 చిన్న కప్పు. ఇవి సుమారు 4 టమాటాలు ఉంటాయండి. టమాటో పప్పు కాబట్టి టమాటాలు కొంచెం ఎక్కువగానే పడతాయి కాబట్టి నేను మీడియం సైజ్ టమాటాలు 4 తీసుకున్నాను. కారం, ఉప్పు, కొద్దిగా చింతపండు, కొత్తిమీర, ఎండుమిర్చి 1-2 తాలింపు కోసం, కారం, పసుపు, వెల్లుల్లి 3, శనగపప్పు 1 టీ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నీళ్లు 2 గ్లాసులు, ఆయిల్. టమాటో పప్పుకు కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా. ఇప్పుడు టమాటో పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఒక పెద్ద కప్పు కందిపప్పును వేసుకోవాలి. సో ఈ ప్రెషర్ కుక్కర్లో కందిపప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని నీళ్ళతో బాగా వాష్ చేసుకోవాలి. సో ఇలా మనము కందిపప్పుని వాష్ చేసుకున్నాం కదా నీళ్ళతో. ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా చింతపండు, టేస్ట్కి తగ్గట్టుగా కారం, కొద్దిగా పసుపు. సో 1 కప్ ఆఫ్ కందిపప్పుకు నేను 2 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. సో ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాం కదా. అది కొద్దిసేపు చల్లారిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని చూద్దాం. సో చూసారు కదా, మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మనము దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా పప్పు గుత్తి తీసుకొని దీంతో ఇలా మెత్తగా రుబ్బుకోవాలి. సో ఇలా పప్పుని మనము పప్పు గుత్తితో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. సో పప్పు ఇలా రుబ్బుకున్నాం కదండి. ఇప్పుడు మనం దీంట్లోకి తాలింపు వేసుకుందాం. సో తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద ఒక చిన్న ముక్కుడు పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడాను కదా. ఇప్పుడు ఎండుమిర్చి 2 చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే వెల్లిపాయ ముక్కల్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలు. చివరిగా కొద్దిగా కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో తాలింపుని స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని ముందుగా రుబ్బు పెట్టుకున్న పప్పులోకి వేసుకొని కలుపుకోవాలి. సో చూసారు కదా టొమాటో పప్పు చేయడం ఎంత ఈజీయో. సో ఇప్పుడు దీన్ని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.